ఏరోపోర్ట్ దర్కాల్ని నగర్లో సుమారుగా 3 కోట్ల నల్ల కరెన్సీని పట్టుకున్న ఏరోపోర్ట్ పోలీసులు 2 వ్యక్తులు అరెస్టు చేసి విచారించి 3 కోట్ల నకిలీ నల్ల కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, హోండా సిటీ కారు, 50,000 నగదు స్వాధీనం చేసుకున్న ఎయిర్పోర్టర్ పోలీసులు. మీడియా సమావేశంలో డీసీపీ 2 మేకా సత్యబాబు కేసు వివరాలు మీడియాకి వెల్లడించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశామన్నారు. భాస్కర్ రాజు, మద్దాల శ్రీనివాస్ అనే 2 ఫేక్ కరెన్సీతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు అని, భాస్కర్ రాజుకు అన్నవరంకి చెందిన గన్నిరాజు అనే వ్యక్తితో కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. ఫేక్ కరెన్సీ నిజమైన కరెన్సీ అని నమ్మించడం కోసం మొదట అన్నవరం పాన్ షాపులో సిగరెట్లు కొని మార్చి నమ్మించాడు. పూర్తి నమ్మకం కలిగిన తర్వాత 3 కోట్ల విలువ చేసే నోట్లను 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఫేక్ కరెన్సీ మార్చే సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఎయిర్పోర్ట్ కాకరీనగర్ వద్ద పట్టుపట్టారని తెలియజేశారు. యాక్సిడెంటల్గా ఇక్కడ అన్నవరంలో పరిచయం అయిన తర్వాత కోసంపూరి వెంకట కనకదుర్గారాజు అలియాస్ భాస్కర్ రాజు, ఈయన విశాఖపట్నం నివాసి, ఇక్కడ కాకాని నగరు. ఈయన మద్దాల శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కలిసి ఈ నోట్స్ని, ఈ ఫేక్ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించి నోట్స్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సిటీ పోలీసు దాన్ని డెకాయ్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ భాస్కర్ రాజు లేదా కనకదుర్గారాజు ఎవరైతే ఉన్నారో అతనికి గనిరాజు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యాడు. యాక్సిడెంటల్గా ఇక్కడ అన్నవరంలో పరిచయం అయిన తర్వాత ఇద్దరు మాటల్లో సేమ్ కమ్యూనిటీ అని మాట్లాడుకొని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని పరిచయం పెంచుకున్న తర్వాత ఈ గనిరాజు అనేటువంటి అతను ఇతనికి ఆశ చూపాడు. నా దగ్గర ఇటువంటి కరెన్సీ ఉంది, అది కానీ మనం ఏదైనా ఒక ఇటువంటి లిక్విడ్లో కానీ ముంచినట్లయితే అది ఒరిజినల్ నోట్స్ కింద మారిపోతుంది, అది చాలా మనకి లాభం వస్తుంది అని చెప్పేసి అతన్ని కన్విన్స్ చేయడంతో ఇద్దరూ కలిసి దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు, ఈ ఫేక్ కరెన్సీని. దీన్ని టెస్ట్ చేయడం కోసం గనిరాజు అనేటువంటి అతను ఈ భాస్కర్ రాజుని అన్నవరం ఒకసారి రప్పించి అక్కడ ఈ లిక్విడ్లో 2 నోట్స్ ముంచి ఒరిజినల్ నోట్స్ కింద తయారు చేసి ఆ 2 ఒరిజినల్ నోట్స్ మారతాయా లేదని అక్కడ ఉన్న ఒక షాపులో సిగరెట్స్ కొనడానికి ప్రయత్నం చేసి సిగరెట్స్ కొన్నారు. ఆ 2 నోట్స్ మార్చారు. అప్పుడు ఈ భాస్కర్ రాజు అనేటువంటి ఆయనకి బాగా నమ్మకం వచ్చింది. నమ్మకం వస్తే సరే చేద్దాము అని చెప్పేసి అతను ఒప్పుకొని